ఈరోజు నేను షేర్ చేసే ఈ రెమెడీ గనక మీరు మిస్ అయితే నిజంగా చాలా లాస్ అయినట్టే. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలా టిప్స్ అనేవి రోజుకి వందలు, వేలనేది మీకు కనబడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్స్‌లో, ఫేస్‌బుక్‌లో గానీ, షార్ట్స్‌లో గానీ. కానీ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ టిప్ అండి. ఎందుకంటే చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఫేస్ మీద ఉన్న పేరుకుపోయిన మంగును గానీ, నల్ల మచ్చలు గానీ, పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలు గానీ, ఇవన్నీ గూడా స్కిన్ టైట్నింగ్ కోసం గానీ ఈ మధ్య కాలంలో మీరు చాలా చూసే ఉంటారు. టీనేజర్స్ అంటే 11-20 ఇయర్స్ ఉన్న పిల్లలకు గూడాను స్కిన్ అనేది సాగిపోతుంది. స్కిన్‌లో జీవం ఉండట్లేదు. బ్రైట్‌నెస్ ఉండట్లేదు. ఆ కళ ఉండట్లేదు ఫేస్‌లో. ఇంక 25+ ఉన్న మహిళలైతే అసలు చెప్పుకోనవసరం లేదు. వాళ్ళు అప్పటికే 35-40 ఇయర్స్‌లా కనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే టెన్షన్స్ వల్లనో అని, స్ట్రెస్ మూలంగా కానీ స్కిన్ సాగిపోవడము, కళ్ళ చుట్టూ కూడా రింకిల్స్‌లా ఫార్మ్ అయిపోవడము, కళ్ళ కింద బ్యాగ్స్ అనేవి తయారవ్వడము, వీటన్నిటికి ఈరోజు నేను సూపర్ టిప్ అయితే మీతోని షేర్ చేస్తున్నాను. నిజంగా మీరు నమ్మలేరు. ఇది ఇంత బాగా వర్కౌట్ అవుతుందని. నేను పర్సనల్‌గా యూజ్ చేస్తాను. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 30+ అయినా కూడాను నా స్కిన్ ఎలాంటి సాగింగ్ అనేది ఉండదు. చాలా క్లీన్‌గా, నీట్‌గా, టైట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ప్రతి ఒక్క లేడీ గాని, వుమన్ గాని లేదా పెద్దవాళ్ళు గాని ఎవ్వరైనా హ్యాపీగా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎప్పటినుంచో చాలా ఏళ్ల నుంచి స్కిన్ మీద పేరుకుపోయిన మచ్చలుంటాయి. ఆ మచ్చలు గూడా దెబ్బకు వదిలిపోతాయి. ఈ క్రీమ్ మీరు యూజ్ చేసిన తర్వాత. దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళు ఏ టైప్‌లో యూజ్ చేయాలనేసి ఈ వీడియోలో మనం డెఫినెట్‌గా క్లియర్‌గా చెప్పుకుందాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాణి కోసం. ఈ క్రీమ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది బియ్యం కావాలండి. మీరు ఎలాంటి బియ్యాన్నైనా యూజ్ చేయొచ్చు. రేషన్ షాప్‌లో ఇచ్చే ఫ్రీ రైస్ అయితే ఇంకా మంచిదండి. ఎందుకంటే రేషన్ రైస్‌లో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిని మనం మరపట్టించి సన్నగా చేయించరు. సన్నగా ఉండే రైస్‌లో అనమాట పిండి పదార్థం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటిలో కెమికల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ రేషన్ రైస్‌లో అనమాట పిండి పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. సో, దాని మూలాన ప్రోటీన్స్ అనేవి మన స్కిన్‌కి చాలా బాగా అందుతాయి. దేనికైనా స్కిన్‌కైనా గానీ, హెయిర్‌కి గానీ మీరు యూజ్ చేసేటప్పుడు రేషన్ రైస్‌ని యూజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మెంతులు తీసుకోవాలి. మెంతులు గూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఈజీగా అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఎందుకంటే ఏదో ఒక టిప్‌కి మనం మెంతులనేది యూజ్ చేస్తా ఉంటాం కాబట్టి. మెంతులు సాగిపోయిన స్కిన్‌ని టైట్ చేయడానికి, స్కిన్ మీద పేరుకుపోయిన మంగుని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే మెంతుల్లో ఉండే ఆ జిగురుతనం, ఆ చిక్కటితనం అనేది చర్మానికి పట్టి ఉంటుందండి. ఆ పట్టి ఉండడం మూలాన అనమాట సాగిపోయిన స్కిన్ అనేది దగ్గరగా అవుతుంది. దీని మూలాన చాలా స్కిన్ బెనిఫిట్స్ అనేవుంటాయి. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా ఈ క్రీమ్‌ని చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జెంట్స్ గూడాను ఈ క్రీమ్‌ని యూజ్ చేయడం వలన వాళ్ళకి ఆ ట్యానింగ్ అయిపోయిన స్కిన్ గానీ, సాగిపోయిన స్కిన్ గానీ క్యూర్ అవ్వడానికి చాలా అవకాశం అనేది ఉంటుందండి. ఈ రెమెడీ అయితే స్టార్ట్ చేసేసాం కదా! ఇందులో వచ్చేసి నేను 2 స్పూన్లు బియ్యం వేసుకున్నాను. అందులో హాఫ్ క్వాంటిటీ మనం మెంతులు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు రైస్ వేశాను కాబట్టి అందులో 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అవి మునిగే వరకు ఒక కప్పు వాటర్ తీసుకొని వేసుకోండి. నేనిక్కడ మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మినరల్ వాటర్ లేకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక స్పూన్‌లో 4వ వంతు నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు పడకపోతే గనక స్కిప్ చేయండి. బట్ పసుపు వేసుకుంటే గనక ఆ మచ్చలు పోయిన తర్వాత స్కిన్ అనేది చాలా పీలగా అనిపిస్తుంది. కాంతివంతంగా మారదు. అందుకని పసుపు వేసుకుంటే మంచి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ప్లస్ స్కిన్ రేడియంట్ చేయడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని మిక్స్ చేసేసుకొని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టి మనం ఇప్పుడు మరిగించేసుకోవాలి. నేను చెప్పే ఈ టిప్ అనేది చాలా ముఖ్యంగా వినండి. అదేంటంటే స్టవ్ మీద పెట్టేసి మనం బియ్యాన్ని, మెంతుల్ని వేసాం కదండీ! అవి ఉడకనివ్వకూడదు. జస్ట్ అవి ట్రాన్స్‌పరెంట్ కలర్ నుంచి కొంచెం వైట్ కలర్‌లో మారే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ మనం వేసుకున్న వాటర్‌ని గూడాను హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అండ్ మీరు ఫ్లేమ్ గూడాను హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గూడాను దీన్ని మరిగించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవి మనకి ఉడకకూడదు. పూర్తిగా బాయిల్ అవ్వకూడదు. జస్ట్ ఒక 20-30% వరకు మాత్రమే మనకి ఇది కుక్ అవ్వాలి. ఇంతవరకు కుక్ అయితే సరిపోతుంది. అందుకని ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోండి. నేను ఇది క్లియర్‌గా చూపిస్తున్నాను. ఎవరికైతే అర్థం కాదో వాళ్ళు డెఫినిట్‌గా చూడండి. వీడియో సగం చూసి 2-3 మినిట్స్ చూసి టోటల్‌గా నన్ను జడ్జ్ చేయకండి. అండ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే వీడియో పూర్తిగా చేస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. నాకైతే మ్యారేజ్ అవ్వకముందు వరకు స్కిన్ అనేది చాలా టైట్‌గా, గ్లోగా, రేడియంట్‌గా ఉండేదండి. ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో, పిల్లలు పుట్టారో, స్కిన్ మీద సరిగ్గా కేర్ తీసుకోక, అంటే ఆ టైం లేక, మనకి కూడా కొంచెం బద్ధకమయ్యి, ఇవన్నీ కలిసి స్కిన్ అనేది టోటల్‌గా పాడైపోయిందండి.
ఫేస్‌లో కళ లేక, రేడియంట్ లేక, గ్లో లేక నేనైతే చాలా క్రీమ్స్ అయితే యూజ్ చేశాను. నాకొక్కటి గూడా అసలు పని చేయలేదు. ఇంకా ఉన్న స్కిన్‌ని కూడా బాగా పాడు చేసాయి ఆ క్రీమ్స్ అనేవి. అప్పుడు నా స్కిన్ రిపేర్ కోసం నేను ప్రిపేర్ చేసి యూజ్ చేసుకున్న క్రీమేనండి ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తున్నాను. రైస్‌తో అనమాట చాలా క్రీమ్సు, టోనర్సు అన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు. సో, అందుకని నేను ఈ విధంగా ట్రై చేశాను. ఎందుకంటే రైస్‌లో ఉన్న గ్రేడియన్స్, ఆ గ్లోనెస్ కావాలి అండ్ స్కిన్ టైట్నింగ్ కావాలి కాబట్టి మెంతులు మిక్స్ చేశాను. ఈ 2 మిక్స్ చేసి ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ ఇందులో యాడ్ చేయడం వలన సూపర్ డూపర్ హిట్ రెసిపీ అయితే అయిపోయిందండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారో డెఫినెట్‌గా అయితే యూజ్ చేయండి. నేను ఒక రెమెడీ మీ ముందు తీసుకొచ్చానంటే అది టెస్టిఫైడ్ అండ్ ప్రూవ్డ్ రెసిపీ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఎందుకంటే నా వీడియో కూడా చాలా గ్యాప్ అనేది ఉంటుంది. నేను మీకు షేర్ చేసిన ఒక టిప్ అనేది మీరది ప్రిపేర్ చేసి యూజ్ చేసుకొని రిజల్ట్ తెలిసాకే నేను టిప్ అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళకి ఈ విషయం నేను చెప్తున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే మీకు గనక నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకునేడానికి నాకు సపోర్ట్ చేయండి. అండ్ దీన్ని మనం తీసుకొని ఆ వాటర్‌తో కలిపి మనం మిక్సీ జార్‌లో వేసేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఎలా ఉడికించాలి, ఎంతవరకు దీన్ని కుక్ చేయాలన్నది కూడా నేను మీకు క్లియర్‌గా చూపించాను. మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక బౌల్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. ఎంత బాగా పనిచేస్తుందండి క్రీమ్. ఇదైతే నాకు ఒక 3 డేస్ వస్తుంది నేను ప్రిపేర్ చేసింది. డైలీ నేను నైట్ పూట ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాను. చక్కగా ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసేసుకుంటాను. ఫేస్‌కి, నెక్‌కి ఇంకా మీకు పాదాలకైనా యూజ్ చేసుకోవచ్చు. చేతులకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ పార్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు అన్‌ఈజీగా ఫీల్ అవ్వకపోతే మాత్రమే. ఇది వెంటనే డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోతే మనకి చక్కగా ఒక ప్యాచ్ లాగా అయిపోతుంది. నేను ఈ వీడియోలో మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను. ఈ క్రీమ్ ఇన్‌స్టెంట్‌గా ఎంత బాగా పనిచేస్తుందని పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. అది కూడా వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. ఎంత మేకప్ వేసుకున్నా కూడా అది టెంపరరీగానే అనిపిస్తుంది. స్వెట్టింగ్ వచ్చిందంటే మేకప్ అంతా కూడా గ్లో అంతా పోతుంది. కానీ నేచురల్ గ్లో ఉన్నవాళ్ళు జస్ట్ ఒక పాండ్స్ పౌడర్ రాసుకొని వెళ్ళినా కూడా చాలా అందంగా కనిపిస్తారు. నెక్స్ట్ ఈ పేస్ట్‌లో వచ్చేసి నేను ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేశాను. మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేకపోతే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. బట్ కొబ్బరి నూనె మాత్రం యూజ్ చేయకండి. నేను మీకు ఆల్టర్‌నేటివ్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ యూజ్ చేసుకోవాలి. ఇది ప్లాంట్ మా దగ్గర ఉంది. అలోవెరా ప్లాంట్ మేము యూజ్ చేస్తామంటే యూజ్ చేయకండి. ఎందుకంటే మనం ఈ క్రీమ్‌ని మనం స్టోరేజ్ చేసుకుంటాము. అట్‌లీస్ట్ ఒక 10-15 డేస్ అనేది మనకి ఫ్రీజర్‌లో ఈ క్రీమ్ లైఫ్ టైమ్ అనేది ఉంటుందండి. సో, అందుకని నేను ప్లాంట్‌ది యూజ్ చేయట్లేదు. లేదు మేము అప్పటికప్పుడే యూజ్ చేస్తామనుకుంటే మీరు ప్లాంట్‌ది కలబంద తీసుకొని చక్కగా మీరు మిక్సీ జార్‌లో వేసుకొని అదే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ అదైతే మీకు స్టోరేజ్ అనేది అస్సలు ఉండదండి. అంతేనండి మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ఒక టీ పెట్టుకున్నంత టైం పడుతుంది అంతే. బట్ దీనిచ్చే రిజల్ట్ మాత్రం మీరు అస్సలు ఊహించలేరు. ఒక డైమండ్ ఫేషియల్ కూడా ఇంత గ్లో అనేది ఇవ్వదు. నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో, దీన్నొచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా! ఇలా అప్లై చేసేసుకోవాలి. ఒక థిక్ లేయర్‌గా అప్లై చేసేసుకొని చక్కగా డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. దీన్ని నైట్ టైమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీతో పంచుకోవడానికి నాకంటూ ఒక సపోర్ట్‌నివ్వండి. వీడియోనైతే చూసిన ప్రతి ఒక్కరు కూడా హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. ఎవరైతే ఇలాంటి అవసరంతో ఉన్నారో, అమౌంట్ అఫోర్డ్ చేసుకోలేరో వాళ్ళు డెఫినిట్‌గా ట్రై చేసి యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే పొందుతారు. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.